నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. భారత జాతిపిత కొల్లాయి గాంధీజీ, ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి సుభాష్ చంద్రబోస్, మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు, జాతి నేతలు జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్, వీరనారి ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి, నేటి ప్రధాని నరేంద్ర మోదీ వీళ్ళంతా పొలిటికల్ ఐకాన్లే. రాజకీయం అంటే ప్రజాసేవ. నాయకుడంటే సేవకుడే కాదు, సైనికుడు, ప్రజల మదిలో వారి హృదిలో చెరగని ప్రతిబింబాలు, మరపురాని ప్రతిధ్వనులు. అప్పుడు స్వేచ్ఛ స్వాతంత్ర్య నినాదంతో జాతీయోద్యమం మార్మోగితే ఇప్పుడు సామాజిక హక్కుల పోరాటాలు ఉవ్వెత్తున ఎగిశాయి. మరి ఇప్పుడు మహామహా నాయకులు భారతావనిలో కరువయ్యారు. ఎందుకంటే చూడగానే తమ నాయకుడనే గుర్తింపునిచ్చే ఆహార్యం, ఆకట్టుకున్న హావభావమే కీలకంగా మారింది. నిజం చెప్పాలంటే నాయకత్వ లక్షణాలను ఉత్పత్తి చేసే కార్పొరేట్ సంస్థలు తెరమీదకు వచ్చాయి. లీడర్ల తయారీ సంస్థలుగా మారాయి. నాయకులంటే ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల నుండి ఆవిర్భవిస్తారు. కానీ ఆ స్థితి ఇప్పుడు లేదు. ఏదో ఒక కంపెనీ రూపొందించే ప్రణాళికతో నాయకుడు ప్రజల్లో ఉద్భవిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు అవసరమైన వేషం, భాష మార్చి భావ ప్రకటనలో తర్పీదు కూడా ఆయా కంపెనీలే ఇస్తున్నాయన్నది స్పష్టమవుతోంది. ఆహార్యం, వాక్చాతుర్యం, తక్షణ స్పందన, కలివిడితనం, అన్నిటికంటే ఆకర్షణీయ లక్షణాలున్నోళ్లంతా నాయకులే. కానీ నాయకత్వం చేతికి అందాలంటే సాధారణ విషయం కాదు. చారిత్రాత్మకంగా సైద్ధాంతిక ధర్మాలను రాజకీయ నాయకుడి వేషధారణే నిరూపిస్తుందని ది వాయిస్ ఆఫ్ ఫ్యాషన్ ఎడిటర్ ఇన్ చీఫ్ షెఫాలి వాసుదేవ్ అన్నారు. అవును, ఇది నిజమే. మహాత్మా గాంధీ కొల్లాయి దోవతి అంతర్జాతీయ వేదికపై భారత మనోభావాల ప్రచారాయుధంగా పనిచేసింది. బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ ఏకంగా గాంధీజీని అర్ధనగ్న ఫకీర్గా సెటైర్ వేశారు. కానీ గాంధీజీ చలించలేదు. బ్రిటిష్ పాలకుల పీడనకు వ్యతిరేకంగా విదేశీ వస్తువుల బహిష్కరణకు భారత జాతిని ఏకతాటిపైకి ఈ కొల్లాయే తీసుకువచ్చింది. అహింసా నినాదంతో స్వదేశీ దుస్తుల్లో జాతీయోద్యమంలో పాల్గొన్న సుభాష్ చంద్రబోస్ ఆ తర్వాత ఆ విధానాలు నచ్చక రక్తానికి రక్తం, సమాధానం స్ఫూర్తితో శత్రువు గుండెల్లో సింహస్వప్నం అవతారమెత్తారు. ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతిగా, సైన్యాధ్యక్షుడిగా ప్రజల ఎదుట ప్రత్యక్షమయ్యారు. మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తా అనే నినాదంతో బ్రిటిష్ ప్రభుత్వం గుండెల్లో దడ పుట్టించారు. స్వాతంత్ర సాధన కోసం హింసకు వెరవనని సందేశం ఇచ్చారు. అటు గాంధీజీ, నేతాజీ వ్యవహారిక శైలిలో వేషధారణ, వాక్పటిమ కీలకంగా కనిపిస్తుంది. సైనిక దుస్తుల్లోని నాయకుడు నిర్దిష్ట సందేశాన్ని పంపిస్తాడు. ఈ వేషధారణ ఎల్లప్పుడూ శత్రువును భయపెడుతుందని పెరెల్ అకాడమీలోని ఫ్యాషన్ స్టైలింగ్ డిజైన్ ప్రొఫెసర్ పరాగ్ గోస్వామి వివరించారు. ఇక బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకా ప్రత్యేకం. నిమ్నజాతి మనిషిగా, సభ్య సమాజంలో అంటరానివాడిగా మెలిగి ఆధిపత్య వర్గాలను మించిన వేషధారణతో కనిపించారు. సూటు బూటుతో తానేమీ తక్కువ కాదని నిరూపించారు. భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్యానికి పురుడు పోసిన మంత్రసానిగా భారతావనిలో ఊరూరా, వాడవాడలా తన చూపుడు వేలుతో మార్గదర్శకుడయ్యారు. ఎవ్వరైతే ఈసడించుకున్నారో వారే చేతులు కట్టుకొని నమ్రతగా మాట్లాడే స్థాయికి ఎదిగారు. ఇది సరే, అటు గాంధీజీ, ఇటు నేతాజీ, చాచాజీ ఇలా అనేక జాతిరత్నాలను ఏ ఐపాక్ తీర్చిదిద్దలేదు. వీరందరూ సహజ లక్షణాలతో నాయకులుగా ఆవిర్భవించారు. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాకరే తనయుడు ఆదిత్య ఠాకరేను ఆకర్షణీయ నేతగా తీర్చిదిద్దింది ఎవరో కాదు, ఐపాక్ మాజీ ఉద్యోగే. ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హెడ్ సునీల్ సేథీ అభిప్రాయం ప్రకారం ఓ నాయకుడు యువతతో కనెక్ట్ కావాలంటే డ్రెస్ ఎక్స్ప్రెషన్ పూర్తిగా యూత్నే గుర్తు చేయాలి. 2019 ఎన్నికల ముందు ఆదిత్య ఠాకరే శివసేన అధికార కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పుడు ఓ టీషర్టు, ట్రాక్ ప్యాంటు, రిమ్లెస్ గ్లాసెస్, చెవులకు దిద్దులు, రంగురంగుల చేతులతో పూర్తిగా కాలేజ్ పిల్లాడిలాగా కనిపించారు. అతడిని ఓ నాయకుడిలా మార్చాలని ఐపాక్ ను శివసేన పెద్దలు అభ్యర్థించారు. అంతే, టీషర్ట్లు, స్నీకర్స్, లైట్ పాస్టల్ షేడ్స్, ఫార్మల్ షర్ట్లు, ఫార్మల్ షూ, డార్క్ రిమ్డ్ గుండ్రటి కళ్లద్దాలు వచ్చేశాయి. ఒక స్మార్ట్ మేధావిగా ఆదిత్య ఠాకరే ప్రజల ముందు ప్రత్యక్షమయ్యాడు. మహారాష్ట్ర ప్రభుత్వంలో యువతకు అనుబంధమైన విద్యాశాఖ, పర్యాటక, పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఐపాక్ శిల్పకళలో ఆదిత్య ఠాకరే ఓ అద్భుత రాజకీయ కళాఖండంగా అవతరించారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాలను ఒకసారి పరిశీలిస్తే 2019 ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ నెమ్మదిగా హీనయానంలోకి చేరింది. తన బలగాన్ని బలహీనపడటం టీఎంసీ అధినేత్రి దీదీ మమతా బెనర్జీ వయోప్రాయం మీద పడుతోంది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆమె వారసత్వం అనివార్యం, అత్యవసరం. ఈ బాధ్యత రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆధీనంలోకి ఐపాక్ ముందుకు వచ్చింది. మమతా బెనర్జీ మేనల్లుడిని ఆకర్షణీయ రాజకీయ నేతగా తీర్చిదిద్దే క్రతువును ఐపాక్ చేపట్టింది. 2019లో మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ బొద్దుగా, చిలిపి బుడ్డోడిగా జనం గుర్తించారు. 2 ఏళ్ల ఐపాక్ యజ్ఞంలో అభిషేక్ రూపురేఖలు మారిపోయాయి. కాంటాక్ట్ లెన్స్, కళ్ళజోడు మాయం కాగా టీషర్ట్లోకి వచ్చాడు.
సన్నగా నాజుగ్గా చక్కటి హెయిర్ స్టైల్తో అభిషేక్ బెనర్జీ రూపాంతరం చెందాడు. అంతేకాదు అద్భుత వాగ్దాటితో ఇట్టే మాటలు ఈటలతో జనాన్ని ఉర్రూతలొగిస్తున్నాడు. అంతే, యువజన అధ్యక్షుడి హోదా నుంచి టీఎంసీ ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ కొట్టేశాడు. ఒక్క కార్పొరేట్ కంపెనీ 2 ఏళ్లలో ఓ రాజకీయ నాయకుడిని తీర్చిదిద్దగలదా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ సాధ్యమనే చెప్పుకోవచ్చు. ఒక నాయకుడి దుస్తులు, మాట్లాడే భాష, యాస లోకల్కే ప్రాధాన్యం ఇవ్వాలట. నటుడు కావచ్చు, మోడల్ కావచ్చు, పారిశ్రామికవేత్త కావచ్చు, కానీ వీరితో పోల్చితే రాజకీయ నాయకుడు చాలా ప్రత్యేకమని Y&E కన్సల్టెన్సీ గౌరవ కన్సల్టెంట్ యతన్ అహ్లూవాలియా అన్నారు. తన అభిప్రాయం ప్రకారం నాయకులు ఎన్నికల ప్రచారం, ర్యాలీల్లో పాల్గొనే సందర్భంలో స్థానికతకే ప్రాముఖ్యం ఇవ్వాలి. తలపాగా, శాలువా ఇలా అనేక అనుబంధ దుస్తుల్లో నాయకులు కనపడాలి. ముఖ్యంగా ప్రధాని మోదీ ప్రచార కార్యక్రమంలో ఆయన వేషధారణ భిన్నంగా ఉంటుంది. ఆయా రాష్ట్రాల పద్ధతుల్లో ప్రజల్లో కలిసిపోతారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సైతం పంజాబ్లో పర్యటిస్తే సిక్కుల తలపాగా ధరిస్తారు. ఇంకో విషయం, టీఎంసీ నేతలైతే గోవా పర్యటనలో పూర్తిగా గోవా సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు. దీన్ని బట్టే మేము లోకల్ గురు అనే నినాదం వీరందరి వేషభాషల్లో వినిపిస్తుంది, కనిపిస్తుంది. రాజకీయ యుద్ధ భూమిలో విజయమే అంతిమ లక్ష్యం. అందుకే భారతీయ మహిళా నేతలు అధికారిక వేషధారణకే మక్కువ చూపిస్తారు. 1980 నాటికి పురుషాధిక్య సమాజంలో మహిళామణుల్లో పెను మార్పులు వచ్చాయి. పురుషులను తలపించేలా పవర్ డ్రెస్సింగ్లో లేడీ లీడర్స్ కనిపించడం ఆరంభమైంది. సూటు బూటు సహా ఫారిన్ ఫ్యాషన్లో మహిళల పొలిటికల్ వాక్ మారింది. అయితే చీర కట్టుబాటులోనూ పవర్ డ్రెస్సింగ్ లేడీ లీడర్ల ఆయుధగారంగా మారింది. తమిళనాడు దివంగత సీఎం జయలలిత ఒక గంభీర ఆహార్యంతో కనిపించారు. చీర కట్టుకొని పొట్టి చేతుల చొక్కాతో నమస్కరిస్తుంటే గొప్ప నాయకురాలిగా జనం భావించారు. ఇక సుష్మా స్వరాజ్ తీరు అయితే చాలా గొప్పది. చక్కని చీరలో స్లీవ్లెస్ జాకెట్, నుదుటిన ఎర్రటి పెద్ద బొట్టు, పాపిడిలో కుంకుమ, పూర్తిగా మహిళా సాధికారతకు సుష్మా ఐకాన్గా నిలిచారు. అంతేకాదు ఆమె ధరించిన జాకెట్ పవర్ సూట్ అని ఫ్యాషన్ డిజైనర్ గోస్వామి వివరించారు. సుష్మా స్వరాజ్ నుదుటిన బొట్టు, తల పాపిడిలో కుంకుమ భారతీయ మహిళా సాధికారతను సమతుల్యం చేస్తుందని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. పురుషాధిక్యత, కుల వివక్షకు అసలు సిసలు రాజకీయ వేదికపై ముఖ్యమంత్రిగా తన సత్తాను ప్రదర్శించిన మహిళా నేత బీఎస్పీ అధినేత్రి మాయావతి పాలనలోనూ, ఐశ్వర్యంలోనూ, అధికార దర్పంలోనూ మీకన్నా మేమేం తక్కువ కాదు అనే సందేశాన్ని ఓ దళిత నేతగా ఆమె పంపించారు. వజ్రాలతో అలంకరించిన హ్యాండ్ బ్యాగ్తో కనిపిస్తారు. ఇక మమతా బెనర్జీ పూర్తిగా భిన్నం. పొదుపు ఆమె చిహ్నం. మదర్ థెరిస్సా మాదిరి నీలి అంచు తెల్ల చీర, తెల్లటి స్లిప్పర్లు మమతా నిరాడంబరతను గుర్తు చేస్తాయి. అయితే సహజ సిద్ధ నాయకత్వ లక్షణాలకు కృత్రిమ మేధస్సుకు అంతరం అంతా ఇంతా కాదన్నది వాస్తవాలను పరిశీలిస్తే అవగతమవుతోంది.